ఒకటి యాద్ చేసుకోండి, 2014లో రాష్ట్రం వచ్చింది. అప్పుడు వెంగళరావు నగర్ డివిజన్లో, మధురా నగర్లో, అట్లాగే మీ దగ్గర ఉండే ఇంకా ఇతర బస్తీలలో, రేమత్ నగర్లో, ఇంకా జవహర్ నగర్, యాదగిరి నగర్ అంతటా కూడా ఆ రోజుల్లో కొన్ని అనుమానాలు ఉండే. ఏమవుతుందో, రాష్ట్రం కొత్తగా వచ్చింది, మన పంచాయతీలు పెడతారా వీళ్ళు, ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు అయితాయా, ఇంకోటి ఏమైనా అవుతుందా, తెల్లారులేస్తే గుద్దుకునుడు తన్నుకునుడు ఉంటుందా, ఇవన్నీ అనుమానాలు ఉండే. కానీ ఏమైనా అయిందా ఎక్కడైనా? ఎవరినైనా కనీసం గొడవలు, పంచాయతీలు, గుద్దుకునుడు తన్నుకునుడు కాదు, కనీసం ఒకరినొకరు ఎవరైనా గిచ్చుకున్నారా? కనీసం 10 ఏళ్ళు ఎంత భద్రంగా ఉండే తెలంగాణ, 10 ఏళ్ళు హైదరాబాద్ ఎంత సురక్షితంగా ఉండే కేసీఆర్ గారి నాయకత్వంలో, అదే ఇవాళ ఎట్లయింది? లైట్లు పనిచేయాయి, బుగ్గలు పనిచేయాయి, పొక్కలు ఊడిస్టోడు లేడు, డే లైట్ మర్డర్స్ అవుతాయి, డే లైట్ల జ్యువెలరీ షాప్ల మీద వాడు దోసుకుంటారు, ఆడపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతాయి. మొత్తం 41% క్రైమ్ రేట్ హైదరాబాద్లో పెరిగింది. నిన్న మీరు వార్తలు చూడండి, ఇవాళ పేపర్లలో 3 కొట్టుకపోయిన వర్షాలలో, 3 కొట్టుకపోయిన వర్షంలో. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, పట్టించుకునేటోడు లేడు హైదరాబాద్ని. ఇవాళ ఒక మంత్రి లేడు, ఒక ఎమ్మెల్యే లేడు అని కనీసం అడిగేటోడు కూడా లేడు హైదరాబాద్లో. అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. జిమ్మెదారు గల ప్రభుత్వం అయితే, నిజంగా బాధ్యత గల ప్రభుత్వం అయితే, ఇట్లాంటి వర్షాలు పడుతున్నప్పుడు సీరియస్గా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజలకు ఒక 3 మంత్రులను జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పెట్టుడు కాదు, 3 మంత్రులను హైదరాబాద్ మొత్తంలో పెట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోయి పరిష్కారం చేస్తే ఒక గది ప్రభుత్వం అవుతుంది. ఆ పని మనం చేసినాం 10 ఏళ్ళు, వీళ్ళు చేయలేదు. సరే, మనం కట్టినట్టు వీళ్ళకు 36 ఫ్లైఓవర్లు కట్టే చేత కాకపోవచ్చు, కానీ కనీసం పొక్కలు ఊడ్చే తెలివి కూడా లేదా? కనీసం రోడ్ల మీద గుంతలు పడితే ఆ గుంతలు ఊడ్చే తెలివి కూడా లేదా? దయచేసి ఆలోచించండి. నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, ఇవాళ మీరందరూ కూడా 56 బూత్లకు సంబంధించిన బూత్ కమిటీ సైనికులు ఇక్కడ ఉన్నారు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మళ్ళీ కేసీఆర్ గారే రావాలనే మాట ఇవాళ హైదరాబాద్లో కాదు, ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రతి వర్గం నుంచి ఒక్కటే మాట వినబడతా ఉన్నది. అప్పుడే మంచిగుండే, తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకోవాలనే మాట వినబడతా ఉన్నది. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, కేసీఆర్ గారు తిరిగి మళ్ళీ రాష్ట్రానికి నాయకత్వం వహించాలి అంటే ఆ జైత్రయాత్ర మీ జూబ్లీహిల్స్ నుంచే మొదలు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ వెంగళరావు నగర్ డివిజన్ నుంచే మొదలు కావాలని నేను కోరుతా ఉన్నా. यहीं से शुरू होना अपनी जीत की जो सिलसिला है, यहीं से शुरू होना है. क्योंकि आज हर कोई चाह रहा, आप कोई ऑटो चलाने वाले हमारे भाई से पूछो, क्या हालत है रे भाई, क्या हालत है, बर्बाद हो गया ना भाई, क्या करें. मैं 2-4 महीने पहले मैं आ रहा था कहीं असेंबली से, मैं पार्टी ऑफिस आ रहा था. आते आते बीच में वो बंजारा हिल्स के पास रेड लाइट आया तो रुक गया मैं. इतने में मेरे बगल में एक ऑटो आ गया. ऑटो वाला सलाम बोला, मैं भी सलाम भाई बोला. बोलते ही उन्होंने बोला, साहब एक बार शीशा नीचे करो. मैं शीशा नीचे कर लिया. बोला सलाम, मैं फिर से बोला सलाम. क्या नाम है? बोला महमूद. बोला महमूद भाई क्या हाल है? क्या हाल है साहब? बर्बाद है. मैं बोला बर्बाद क्या हुआ? क्या है साहब? पूरा धंधा कारोबार ख़त्म, कहीं भी रोटेशन में पैसे नहीं है. एक तरफ रियल एस्टेट ख़त्म हो गया, एक तरफ हमारा कारोबार ख़त्म हो गया. कहीं भी देखो आप, आज कोई नहीं है साहब. केसीआर साहब जाने के बाद वो गया साहब, वो माहौल गया हैदराबाद में, वो पुराना वाला हालचाल नहीं है అన్నాడు. मैं क्या करूं महमूद भाई, फिर 1 वोट का सज़ा 5 साल है ना, ఒక ఓటు శిక్ష 5 ఏళ్ళు కదా అని నేను అన్నా. అంటే ఏమంటాడు తెలుసా महमूद भाई, कोई तरकीब नहीं है क्या साहब, कोई तरकीब అంటే ఏమైనా ఉపాయం లేదా అంటుండు. యాడున్నది ఉపాయం? ఉపాయం యాడున్నదంటే మీ చేతులు ఉన్నది. జూబ్లీహిల్స్లో మీరు గట్టిగా గుద్దుతే వీళ్ళు చక్కగా అవుతారు, లైన్లకు వస్తారు. ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలంటే మీరు జూబ్లీహిల్స్ లగాయించి మంచిగా పిడికిలు బిగించి కడుపులోకి వెళ్ళి గట్టి గుద్దుతే అన్ని చక్కగా వెళ్తాయి. తులం బంగారం వెళ్ళాలి, 2500 రూపాయలు వెళ్ళాలి, ముసలోళ్ళకు 4000 పెన్షన్ వెళ్ళాలంటే మీరు ఇప్పుడు మళ్ళా అటు ఓటేసి మళ్ళీ ఇటు అడిగినాం అనుకో, రేవంత్ రెడ్డి ఏమంటాడు, మాకే ఓటేసారు జూబ్లీహిల్స్ ప్రజలు, మేము ఒక్క హామీ నిలబెట్టుకోకపోయినా, అన్ని లంగ మాటలు చెప్పినా, అన్ని దొంగ మాటలు చెప్పినా, జూట మాటలు చెప్పినా నాకే ఓటేసారు, కాబట్టి వీళ్ళకి ఇచ్చేదేమన్నది లేనేలేదు. కానీ రేవంత్ రెడ్డిని అని తప్పులేదు. రేవంత్ రెడ్డి అనేట ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన ఏ మాట కామాట చెప్పుకోవాలి పోయి, ఎందుకంటే ఆయన ముందే చెప్పిండు, ఎలక్షన్ ముందే ఏం చెప్పిండు, ప్రజలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తామని చెప్పిండు. పాపం ఆయన చాలా నిజాయితీ గల మోసగాడు, ఆయన అన్ని తప్పులేదు. కాకపోతే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మనం మంచి వాళ్ళని చూసినాం, ముఖ్యమంత్రులను, ఓ చంద్రబాబు నాయుడిని చూసినాం, ఇదే రాష్ట్రంలో మనందరం చూసినాం, ఓ ఎన్టీ రామారావుని చూసినాం, తర్వాత అటెనక రాజశేఖర రెడ్డి సాబ్ని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం.
పెద్ద పెద్ద మనుషులను చూసినాక ఇలా రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఎక్కడో అజం అయితలేదు. ఏమిటికంటారా? నాకేం పగలేదు, పంచాయతీ లేదు. ఏమిటికంటారా? ఎవడన్నా ముఖ్యమంత్రి నేను సెక్రటేరియట్లో లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చిన భయ్. లంకె బిందెలు ఉంటాయి సెక్రటేరియట్లో. లంకె బిందెల కోసం ఎవడు తిరుగుతాడు? అర్ధరాత్రి తువాలలు కప్పుకొని తటపారలు పట్టుకొని తిరిగేది దొంగలు. ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలు ఉంటాయంటాడు సెక్రటేరియట్లో. గట్లు ఉన్నాడు ఈయన. రెండోది నేను అడుగుతా, ఇప్పుడు ఈ అర్రల ఈ రూమ్లో ఎవరన్నా అప్పు లేని వాళ్ళు ఉన్నారా? అప్పు ఖర్జా नहीं है सो आदमी कोई है यहाँ पे है तो हाथ उठाओ. అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? దేదీప్యానికి ఉన్నదా లేదా? అప్పు ఉన్నది. మీ లేడీ సింగం కూడా అప్పు ఉందంట. సబ్కే పాస్ అప్పు. అప్పు లేని వాళ్ళు ఎవడు ఉన్నాడు? మా సుధీర్ అన్న కూడా ఉంది అప్పు. ఎందుకంటున్నా అంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది రా భయ్. మా వాళ్ళకి లేక దేవుని గుడి ఉంది. కరెక్ట్ చెప్పిండు మా తమ్ముడు. అయితే ఎందుకు చెప్తున్నా అంటే అప్పు అందరికి ఉంటుంది, కానీ ఏం చేస్తాం మనం? అప్పు హైతోవి కర్జా హైతోవి లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం కడక్ అంగి వేసుకుంటాం. బయటికి మాత్రం షాన్ మే ఫరక్ నీ అని అన్నట్టు తిరుగుతాం. ఎందుకు తిరుగుతాం? మళ్ళీ ఎవడన్నా అప్పు ఇవ్వాలంటే ఏమన్నా వద్దా? ఇవ్వాలన్నా లేదా? ఇవ్వాలి మరి, అందుకే తిరుగుతాం అట్లా. కానీ ఈయన ఎట్లున్నాడు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి అంటేనే కుటుంబానికి పెద్ద. ఈయననే తెల్లారి మార్కెట్లో పడి నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం సంకనాకిపోయింది, నా రాష్ట్రం మొత్తం ఎయిడ్స్ పేషెంట్ అయిపోయింది, నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది, నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు, నాకు అపాయింట్మెంట్ ఇస్తే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుర్రు. ఇట్లా మాట్లాడతాడు ముఖ్యమంత్రి. గీననట మన జూబ్లీహిల్స్ని ఉద్ధరిస్తారట, హైదరాబాద్ను ఉద్ధరిస్తారట.